Another demon is pride. మరొక దెయ్యము గర్వము. If you are a beautiful woman, నీవు ఒకవేళ అందమైన స్త్రీవైతే, if you are a charming man, లేదా ఒక అందంగా ఉన్న the వ్యక్తివైతే, demon takes hold of you. సాతాను నిన్ను పట్టేస్తాడు. You are proud of your beauty. అందును బట్టి, నీ అందమును బట్టి నువ్వు గర్వంతో నింపబడతావు. 1 Timothy, మొదటి తిమోతి 2nd chapter 2వ అధ్యాయము and verse 9. 9వ వచనము. In like manner also, that women adorn themselves in modest apparel, with shamefacedness, with sobriety, not with broided hair and gold or pearls or costly array. మొదటి తిమోతి 2:9. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధియు గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక. When the demon of pride comes into you, ఇలా చేసినప్పుడు ఆ గర్వము అనే దురాత్మ వచ్చి పట్టుకుంటుంది. yeah, you will waste your time. నీ సమయమంతా నువ్వు వృధా చేస్తావు. It is deceitful. అది ఎంతో మోసకరమైనది. You are deceiving yourself. నిన్ను నీవు మోసగించుకుంటున్నావు. You do not know how that devil is tormenting you. కానీ ఆ దయ్యము నిన్ను ఎలాగా పీడిస్తుంది అనే విషయం నీకు తెలియట్లేదు. In order to make yourself so beautiful, నిన్ను నీవు ఎంతో అందంగా కనబరుచుకోవడానికి you take many steps. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. You spend so much money also నీవు ఎంతో ధనమును కూడా వెచ్చిస్తావు దాని కొరకు. to get some gold. కొంత బంగారం కొనుక్కోవడానికి. When others look at you, ఇతరులు నిన్ను చూసినప్పుడు you think in yourself that you must wear some gold. నిన్ను చూసి వారు ఆహా నువ్వు బంగారం ధరించావు అని తెలుసుకోవాలనుకుంటావు. That makes you pride. అది నిన్ను గర్విష్ఠునిగా చేస్తుంది, గర్విష్ఠురాలుగా చేస్తుంది. You must get rid of that. నీవు దాని నుంచి విడుదల పొందాలి. You must be humble. నీవు దీనుడవుగా మారాలి. The Mary, mother of Jesus, she was so humble. యేసుక్రీస్తు తల్లి అయిన మరియా ఎంతో దీనురాలిగా ఉంది. She was so humble. ఆమె ఎంతో దీనురాలిగా ఉంది. That's why God chose his అందు womb. నిమిత్తమే దేవుడు ఆమె గర్భమును కోరుకున్నాడు. If you are humble enough, నీవు దీనురాలివైతే God will exalt you. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. We will see another demon, that is rebellion. మరొక దయ్యమును చూస్తూ ఉన్నాము, తిరుగుబాటు దయ్యము. 1 Samuel మొదటి సమూయేలు 15th chapter 15వ అధ్యాయము and verse 23. 23వ వచనం. For rebellion is as sin of witchcraft, and stubbornness is iniquity and idolatry. Because thou hast rejected the word of the Lord, God also has rejected thee from being king. మొదటి సమూయేలు 15:23. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట అను పాపముతో సమానము, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. Yeah, Samuel was telling King Saul, సమూయేలు ఈ విషయాలన్నిటినీ సౌలుతో చెప్తూ ఉన్నాడు. God has rejected you దేవుడు నిన్ను విసర్జించాడు. because you have rebelled against the word of God. నీవు దేవుని వాక్యానికి విరోధంగా చేసినావు గనుక. God told him, దేవుడు అతనికి చెప్పాడు, you kill all Amalekites. అమాలేకీలందరినీ నువ్వు చంపేయాలి. But he rebelled against the word of God. ఆ ఆజ్ఞకు అతను తిరుగుబాటు చేశాడు. That is like witchcraft and also like idolatry. అదే రీతిగా అదొక గృహదేవతను ఆరాధించుటతో సమానము. You may say, I did not go to witchcraft. నువ్వు అనుకోవచ్చు, నేనేం I మంత్రాలకు did not వెళ్ళట్లేదు go కదా, to idolatry. లేదా విగ్రహారాధన వైపు వెళ్ళట్లేదు కదా. But you are rebelling against the word of God. కానీ నీవు దేవుని మాటకు విరోధంగా తిరుగుబాటు You చేస్తున్నావు. are rebelling against the commandment of God. దేవుని ఆజ్ఞకు విరోధంగా నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావు. That is like going to witchcraft. అదే నువ్వు మంత్రాల యొద్దకు వెళ్తున్న దాంతో సమానము. He did not kill all the Amalekites. ఆ సౌలు అమాలేకీలందరినీ చంపలేదు. He did not kill the king of Amalek. ఆ అమాలేకు రాజును చంపలేదు. Yeah, that's how he rebelled against the word of God. ఆ రీతిగా చేయటను బట్టి సౌలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడు. You are taking away all the sins, నీవు అన్ని పాపాలు తీసేస్తున్నావు, but one sin you are holding. కానీ ఒక్క పాపమును మాత్రము ఉంచుకుంటున్నావు. You are so glad to have that sin in you. ఆ పాపము నీలో ఉండుట కొరకు నువ్వు ఎంతో సంతోషంగా ఉన్నావు. You are enjoying that sin. సంతోషంగా ఆ పాపమును నీవు అనుభవిస్తూ ఉన్నావు. Even though you know that is sin.
అది పాపమని తెలిసినప్పటికీ కూడా You are unable to take it out. నీవు దాన్ని బయటికి You are తీసుకోలేకపోతున్నావు. rebelling against the word of God. అంటే దేవుని వాక్యానికి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నావు. Certainly you will suffer. అప్పుడు నిశ్చయంగా నీవు బాధపడతావు. You will be a victim to the demon. నీవు దురాత్మలకు బానిసగా మారుతావు. You cannot come out of the demon అప్పుడు ఆ దురాత్మ నుంచి నువ్వు బయటికి రాలేవు. because you have become blind. నీవు గ్రుడ్డివాడవుగా మారుటను బట్టి, Because your blindness. నీ గ్రుడ్డితనాన్ని బట్టి Some